తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో వివాదం హాట్ టాపిక్ గా మారింది. అదే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రి కుటుంబంపై వస్తున్న ఆరోపణలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. అక్రమ మైనింగ్, భూ వివాదాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశం ఇవన్నీ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయా? ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది కొత్త తలనొప్పిగా మారిందా? ప్రతిపక్షాలు ఎందుకింత అగ్రెసివ్ గా దాడి చేస్తున్నాయి? కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎలా చూస్తోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది కాలానికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు వివాదాల్లో వినిపించడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలపై ఆరోపణలు రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో జరుగుతున్న కార్యకలాపాలు, మైనింగ్ వ్యవహారాలు, భూముల విషయంలో వివాదాలు ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు 3 ప్రధాన అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అందులో మొదటిది అక్రమ మైనింగ్. ఖమ్మం జిల్లాలోని కొన్ని మైనింగ్ ప్రాంతాల్లో పొంగులేటి కుటుంబానికి సంబంధించిన సంస్థలు, వారి బంధువులు నిబంధనలు ఉల్లంఘిస్తూ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజ్ పరిమితులు మించి తవ్వకాలు జరపడం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు భారీ ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారనే ఆరోపణలున్నాయి. రెండవది రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశం. పొంగులేటి కుమారుడితో అనుబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ ఇప్పుడు మరో వివాదంలోకి వచ్చింది. ఈ సంస్థ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల విషయంలో స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అలాగే అధికారం అండతో టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో ఆ సంస్థకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక మూడవది హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో భూ వివాదాలు. ప్రభుత్వ ప్రభావంతో భూములను ఆక్రమించారనే ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. పొంగులేటి కుటుంబ సభ్యులు, అనుబంధ వ్యక్తుల పేర్లపై లావాదేవీలు జరిగాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటికి పరోక్షంగా సంబంధం ఉన్న వ్యవహారాలపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ పెంచుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ ఆరోపణలన్నింటిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని స్పష్టం చేశారు. తన కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలన్నీ చట్టబద్ధంగానే నడుస్తున్నాయని తెలిపారు. ఎక్కడైనా తప్పు జరిగితే విచారణకు సిద్ధమేనని, నిజం బయటకు రావాలని కోరుతున్నారని చెప్పారు. తనను టార్గెట్ చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ ఈ అంశాన్ని బలంగా ఎత్తుకుంది. మంత్రి పొంగులేటి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని విమర్శిస్తోంది. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత విషయం కాదని, ప్రభుత్వ నైతికతకు సంబంధించిన విషయమని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇది పెద్ద రాజకీయ వివాదం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వైపు దృష్టిని మళ్లించింది. తన కేబినెట్లోని మంత్రిపై ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సైలెన్స్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలపై స్పందించకపోవడం అంటే ఆ వ్యవహారాలకు మద్దతిచ్చినట్టేనని ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ వివాదం వ్యక్తిగత స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయికి చేరింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై బ్యాలెన్స్ స్టాండ్ తీసుకుంటోంది. ఆరోపణలు ఇంకా నిరూపితం అవ్వలేదని, కేవలం రాజకీయ విమర్శల ఆధారంగా చర్యలు తీసుకోలేమని చెబుతోంది. చట్టం తన పని తానే చేస్తుందని, ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చర్యలుంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంటే ఒకవైపు మంత్రిని పూర్తిగా సమర్థించకపోయినా
మరోవైపు ప్రతిపక్ష ఆరోపణలను కూడా పూర్తిగా అంగీకరించడం లేదు. ఇక్కడ అసలు రాజకీయ సమీకరణాలు కీలకమవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రభావం గట్టిగానే ఉంది. అలాంటి నేతను కోల్పోవడం కాంగ్రెస్కు నష్టం. కానీ ఆరోపణలను పట్టించుకోకపోతే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ వివాదం రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ ఇష్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపక్షాలు దీన్ని బలంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అవినీతి ఆరోపణల అంశంపై ప్రజల్లో చర్చ పెరుగుతోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక మినిస్టర్ వివాదం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద పొలిటికల్ టెస్ట్గా మారింది. సీఎం తీసుకునే నిర్ణయం ప్రభుత్వ విశ్వసనీయతను నిర్ణయించే స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.